సార్, నేను ధైర్య మిశ్రా గారి భార్యని మాట్లాడుతున్నాను. ఆయన మీకు కాసేపటి క్రితం ఫోన్ చేశారు కదా. అసలు విషయం ఏంటంటే ఆయన కార్ అమ్మాలన్న ఆలోచనని మార్చుకున్నారు. బట్ మేడం, మాకైతే ఆయన దగ్గర నుంచి కాల్ రాలేదు. వచ్చుండకపోవచ్చు. అసలు ఏం జరిగిందంటే అది ఆయన చాలా తొందరలో ఉండి బయటకు వెళ్ళిపోతూ నాకు చెప్పారు. మీకు ఫోన్ చేసి చెప్పమని చెప్పి ఇక మేము కార్ అమ్మటం లేదు. లేదు, రేపు మీరు మీ మనిషిని పంపించండి. నేను నా మనసు మార్చుకున్నాను. నేను నా కారు అమ్ముతున్నాను. ఓకే సార్. ఓకే. సంతోషి, నీకు తెలుసు నేను నా కారు అమ్మి తీరాలని. మరి నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఒకవేళ నా దగ్గర వేరే ఆప్షన్ ఏదైనా ఉంటే నా కారు అమ్మేవాడిని కాదు, కానీ నా దగ్గర ఏ ఆప్షన్ లేదు. మీరు డాక్టర్ గారి దగ్గర ఇంకో రోజు గడువు తీసుకోలేరా? కేవలం ఒక్కరోజే. లేదు, డాక్టర్ నాతో మాట్లాడిన తీరు చూస్తే ఆయన కొంత గడువు అడిగినా ఇవ్వరనిపిస్తోంది. అయినా ఇప్పుడు నన్ను ఇంకా ఇన్సల్ట్ చేయించుకోలేను. అందుకే రేపు నా కార్ అమ్మేసి బిల్స్ అని క్లియర్ చేస్తాను. ఐ లవ్ మై కార్. బట్ ఇదేంటి 2 కప్సా? నాటి ఏది? ఏ పుష్ప, నీకేమైనా కొత్తగా చెవుడొచ్చిందా ఏంటి? వినిపించట్లేదా? నువ్వు తన్నేమి అడగకు ఉజ్వల్. నీ ప్రశ్నకు జవాబు నేను చెప్తాను. నా జవాబు ఏంటంటే, ఇక ఈ రోజు నుండి పుష్ప మీ అందరి కోసం టీ పెట్టదు. పుష్ప టీ పెట్టకపోతే ఇక మీదట ఇంట్లో ఎవరు టీ తాగరని కాదు. సాహు, రాధేశ్యామ్. అరే, ఈ పని వాళ్ళంతా ఏమైపోయారు ఈరోజు? వాళ్ళని మేము తీసేసాం మావయ్య. ఎందుకంటే ఇక మీదట ఈ ఇంట్లో మాకు అవసరమైనంత వరకే నౌకర్లు పని చేస్తూ ఉంటారు. అనవసరమైన ఖర్చులు మేము పెట్టలేం కదా. కీ లేకుండా కారు అమ్ముడుపోదాం. ఒకవేళ కారు అమ్ముడుపోకపోతే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నాన్నమ్మిచ్చారు పెళ్లిలో. నేనెప్పుడు వేసుకోను అనవసరంగా. అల్మారాలో పడున్నాయి. ఊరికి ఉంచడం కంటే అవసరానికి వాడుకోవటం మంచిది. నేను ఈ పని చేయలేను. నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ని మరింత హర్ట్ చేసుకోలేను. కానీ మీరు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు? మీకు అవమానం జరిగితే నాకు జరిగినట్టు కదా? మీ భార్యనండి నేను. ఒక భార్య కర్తవ్యం ఏంటంటే భర్తకి కష్ట సమయంలో సహకరించటం. నేను మీకు సహకరించలేనా? నా గాజులు అమ్మటం మీ కారు అమ్మటం కంటే మంచిదండి. అయినా కూడా శని మహర్దశ సమయంలో మీరిలా కారు అమ్మటం కరెక్ట్ కాదు. ఒప్పుకోండి. చూడు సంతోషి, ఆ కార్ నాది. అండ్ ఇప్పుడు నేను ఎవరి హెల్ప్ తీసుకోదలుచుకోలేదు. సో ఆ కార్ నేను నమ్ముతాను, డబ్బులు దాని నుండి వస్తాయి. ఒకవేళ కార్కి నువ్వైతే దాచిపెట్టలేదుగా ఆ సినిమా అర్ధస్ భయంతో? లేదే. చూడు సంతోషి, ఒకవేళ కార్కి నువ్వు దాచిపెడితే కనుక నాకు చెప్పు. నేను మీ సంతోషి మాత మీద ఒట్టు వేస్తున్నాను. ఒకవేళ అబద్ధం చెప్తే మర్యాదగా ఉండదు, గుర్తుంచుకో. నేను దాచిపెట్టాను. కానీ మీరు దిగులు పడకండి, నేను మీకు ఇచ్చేస్తాను తర్వాత. హలో, నేను కిందికి వస్తున్నాను. మీరు కార్ దగ్గర వెయిట్ చేయండి. నేను కిందికి వెళ్ళి మాట్లాడుతుంటాను. నేను మాట్లాడడం పూర్తయ్యేలోపు కీ నా చేతిలో ఉండాలి, లేదంటే అస్సలు మర్యాదగా ఉండదు. అలాగే విను, మీ శనిదేవునికి
మరింత కోపాన్ని తెప్పిస్తాను. ఇప్పుడేం చేయను? ఇదిగోండి. ఇదిగోండి మీ డబ్బు. మనం ఎంతకు డీల్ చేసుకున్నామో ఆ మొత్తం డబ్బు ఇందులో ఉంది. మీరు రేపు మార్నింగ్ కల్లా పేపర్స్ అవి రెడీ చేస్తే నేను వచ్చి సైన్ చేస్తాను. నీకో శుభవార్త ధైర్య. నీకే కారు కావాలనుకున్నావు, అది బుక్ అయిపోయింది. రియలీ? ఇంకోసారి ఆలోచించండి. సమయం ఇంకా మించిపోలేదు. నేను నా డెసిషన్ని చేంజ్ చేసుకోదలుచుకోలేదు. కార్ తీసుకెళ్ళండి. వెళ్దామా? దుష్ట మానవుడా, మా మహర్దశ కొన్నాళ్ల క్రితమే మొదలయ్యింది. నీవు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. మాకు క్రోధం తెప్పించి నీవు నీ జీవితాన్ని స్వయంగా సమస్యలోకి నెట్టేసుకున్నావు. ఇప్పుడు నీ అభివృద్ధి ఎప్పటికీ సాధ్యపడదు. మాత, సంతోషి భర్త ఇలా ఎందుకు చేస్తున్నారు? గోమాత, శనిదేవుని మహర్దశ సమయంలో మానవులు నియమాలను అనుసరించి జీవించాలి. చేయకూడని కార్యాలు చేయకుండా తమని తాము అదుపు చేసుకోవాలి. లేదంటే శనిదేవుల దృష్టి మారడానికి ఎంతో సమయం పట్టదు. గోమాత, సంతోషి జీవితంలో సంఘర్షణ ఇంకా పూర్తి కానట్టుంది. మాత, కానీ అనుచిత కార్యమైతే సంతోషి భర్తే కదా చేశారు. మరి సంతోషి ఎందుకు కష్టపడాలి? ఒక స్త్రీ ఒక పురుషునికి అర్ధాంగి అయినప్పుడు మీరే అన్నారుగా రోజు ఉదయం పూట కూరగాయలు తీసుకోవడానికి వస్తుందని. మరి ఇక్కడ ఏంటి, ముసలాయన ఒక్కరే కనిపించారు? త్వరగా వెళ్ళి ఆ అమ్మాయిని పంపించండి. రోజంతా ఇక్కడ నేను వెయిట్ చేయలేను. ఎవరో ఒకరు నన్ను చూసి గుర్తుపట్టక ముందే వీలైనంత త్వరగా పని ముగించుకుని వెళ్ళిపోవాలి. నువ్వు ఫోన్ పెట్టేసి నేనేదో ఒకటి చేస్తాను.